ఇదేం చలిరా నాయన, ఈ చలికి ముఖం గడుగుడే కష్టంగా ఉన్నది. అరే పేస్ట్ ఎక్కడ పెట్టినవురా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ సబ్స్క్రైబ్. ఇంటికాడ ఖాళీగా ఉంటే మా వాళ్ళు తిడతారని హైదరాబాద్కి వచ్చి ర్యాపిడో నడుపుకుంటా అంటే ఎవడో మా వాళ్ళకు ఫోన్ చేసి మీ అబ్బాయి బైక్ మీద రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతానని చెప్పిండట. వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడతారు. అన్నా ఈ వీడియో మీద పెట్టిన ఫోకస్ అన్నా, నువ్వు నీ కెరీర్ మీద పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో సెటిల్ అయ్యేటోనివి అన్నా. ఆ రీల్స్ చూసడం కాస్త మాని కాస్త నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టన్నా, నీ కెరీర్ అయినా సెటిల్ అయితే. మా నాన్నకు 3 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలు అమ్మేసి 25 తులాల బంగారం 20 లక్షల కట్నం ఒక కారు ఇచ్చి అక్కకు గ్రాండ్ గా పెళ్లి చేస్తే మిగిలిన ఎక్కలరా మళ్ళా సాయం ఎక్కరు కాలని కోట్ల కేసేసింది. అనే నేను కూడా నీలాగా సిగరెట్ మందు తాగుతా. సిగరెట్లు మందు తాగకూడదురా, హెల్త్కి మంచిది కావు. నాన్నకు తెలిస్తే ఇద్దరిని దెంగేస్తాడు, వెళ్ళిపోను వీడికించి. ఈడేమో నాన్న జేబుల నుంచి దొంగ బిడ్డలు తాగుతాడు, కానీ నేను తాగితే హెల్త్ పడవుతుందంట. మందు నేను చాలా సార్లు బ్రేకప్ చెప్పుకున్నాను, కానీ దానికి నేనంటే పిచ్చి. ప్రతిసారి అదే నన్ను పెద్దయ్యాక పెద్దవాళ్ళకి హెల్ప్ చేద్దామని, కానీ పెద్దయ్యాక నేనే పేదవాడిని. ఎవరి పేరైతే ఎంతో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయండి. మహాశక్తి సిమెంట్, మహాబలం, మహావిలువ, మహాసిమెంట్. ఎవరి పేరైతే ఎస్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకైతే ఈ పాట షేర్ చేయి. ఒకైన సంతూర్, మరి మీరు కనిపిస్తారు యవ్వనంగా ఎల్లప్పుడూ. ఎవరి పేరైతే వీతో స్టార్ట్ అవుతుందో వాళ్ళకైతే ఈ పాట షేర్ చేయి. పలుకులలో కేసరి. ఎవరి పేరైతే ఎస్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటాను, ఇది చూడండి. సర్ఫ్ ఎక్సెల్ తో ఈ మరకలన్నీ శుభ్రం అయిపోతాయి. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్. నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా అన్నా. నమస్తే. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO సోనిక్ సొల్యూషన్. గడ్డపార తీసి అని గుద్దల దిగబెట్టు. లంజా కొడుక నువ్వు నరుకుతా మాక్యాలవుడే నేను. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. బాపు నేను దేశంకి వెళ్ళి వచ్చిందే. అరే కొడుకా, నువ్వు అత్తున్నట్టు ఒక ఫోన్ అని వేయలేవేంద్రా మరి? బాపు నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేనే. సర్ప్రైజ్ బాపు, నా పెళ్ళమేటమైందే? అరే నీ పిల్ల మొన్న నరసింహంతో లేచిపోయింది యారా. మరి నాకెందుకు చెప్పలేవే? సర్ప్రైజ్ రా కొడుకా, సర్ప్రైజ్. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు, తెలుసునని నాకు తెలుసును. 5, 6, 7. డాడీ, పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె నేను పెళ్లి చేసుకుంటా. అరే ఆ అమ్మాయి నీకు చెల్లి అవుతుందిరా? చిదినమ్మ, ఈడు పక్కింటి ఆంటీని కూడా వదిలిపెట్టలేడు. ఇట్లే వదిలేస్తే ఊరంతా నాకు చెల్లెల్ని చేస్తాడు. డాడీ, నన్ను అడగకుండా నా పెళ్ళి ఎందుకు ఫిక్స్ చేసినవే? నిన్ను అడగకుండా నిన్ను ఎట్లా కన్నానో అట్లే పెళ్లి ఫిక్స్ చేసిన. డ్రామాలు చేసింది బాబు. అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్? ఇదే ఆఖరిసారి
ఇంకోసారి అలా పిలవండి. పాడు పాడు గజల. ఓకే. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మాయం చేసావే. ఇక్కడ చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఓకే ఓకే ఓకే. నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. సెటిల్ వేస్తున్నావు ఏంటి? చలాకి చూపులతో చూనంత్రం వేసావే, షరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జర్కులతో నా మతి పోగొట్టావే, బెనామీ హక్కులతో నీ తతకట్టేస్తానే. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? మకడా 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 రే, మకడా 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 రే. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇగో నేనైతే పద్దెనుకున్నా, ఏం చెప్పాలి, సరిగ్గా చదువుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కావచ్చు. చదువుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏం లేదు, చదువుకోండి. చదువుకుంటేనే భవిష్యత్తు. చదువుకోకపోతే చూస్తున్నారు కదా ఎట్లా ప్రత్యేకతను, అందరూ అట్లా నేరాల్సి వస్తుంది. మంచిగా చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక చదువుకోకపోతే నాలుగు కష్టాలు పడతారు. చదివినా, నేను చదవలేదని చెప్పలేను, మంచిగా చదివినా కానీ మధ్యలో ఆపేసిన. ఇక మీరు మంచిగా చదువుకోండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఎంజాయ్ చేసుడితో పాటు చదువుకోండి. నేను చెప్తే ముచ్చట ఇది. ఇక ఏమున్నది, చదువు ఉన్నది కదా, ఎంజాయ్ చేద్దామని, చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎంజాయ్ చేద్దాంలే అని అనుకుంటే లైఫ్ ఇగో ఇట్లా 10 రోజులు పని చేసి కూడా వస్తుంది. అదే ఎంజాయ్ చేసుకుంటే చదువుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది, మీరు సెటిల్ అవుతారు, బాగుంటుంది. సో మొత్తానికి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, చదువుకోండి ఫస్ట్. పెళ్లి గురించి మీకు ఎందుకు, పేరెంట్స్ చూసుకుంటారు, చదువుకోండి ఫస్ట్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది, చదువుకోండి అందరూ. పని బాగున్నదని పని ఇట్లా చూసుకున్నారు, పని ఇట్లా చూసుకోకండి. పని చూసుకుంటే ఎండలల్లా, ఈ వర్షాలల్లా, ఈ చలిలా కష్టపడాల్సి వస్తుంది. చదువుకోండి, నేను చెప్పే ముచ్చట ఒకటే, చదువుకోండి ఫస్ట్. చదువుకుంటే అదే లైఫ్ వస్తుంది. లైఫ్ ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్తో పాటు చదువుకోండి. చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్. చదువుకోండి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, చేతులు చూడు ఫ్రెండ్స్, ఎక్కువగా ఈ ఎండ చూడు ఫ్రెండ్స్, ఎట్లా వస్తుంది. చదువుకోకపోతే మడగొచ్చుకొని పోతారు ఫ్రెండ్స్. ఏమన్నా పత్తేర రమ్మంటే పౌరుషం అడ్డు వస్తుంది అంటారు. ఏ పని చేసినా పౌరుషం అడ్డు వస్తుంది, పౌరుషం అడ్డం వస్తుంది అంటారు. ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏమన్నా నీ పౌరుషంతో డిగ్రీలా 36 సబ్జెక్టులు ఉంటే కష్టపడి 15 సబ్జెక్టులు నువ్వు తీస్తే మిగతా 15 సబ్జెక్టులు అయ్యి నీ పౌరుషం తీస్తుందన్న. ఏం చేసుకుంటారన్న మీ పౌరుషంతో చెప్తా. హలో సార్, ఏం సార్ పరువు? మీ పరువుతో కనీసం ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ సంపాదించగలుగుతారా సార్ మీరు? లేదు. మరి ఎందుకు సార్ పరువు? ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ కూడా తెలియరు మీరు. పౌరుషం ఎందుకన్నా, ఏ పని చేయడానికైనా పౌరుషం అడ్డు వస్తే ఈ కాలంలో పౌరుషం దేనికన్నా, పౌరుషంతో ఏం సాధించలేరు. పౌరుషంతో మీరు ఒక 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ సంపాదించలేరు. చెప్తాను, ఫ్రీగా వైఫై వాడుకుందామంటే కూడా పౌరుషం అడ్డు వస్తుందన్న, ఎందుకంటే పాస్వర్డ్ చెప్తలేరు. ఎందుకన్నా ఈ పౌరుషాలతో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏ పని చేయాలన్నా అంటే పౌరుషం అడ్డు వస్తుంది. పౌరుషంతో మీరు ఏం సాధిస్తారన్నా? ఏం సాధించలేరు. సో నేటి సమాజంలో పౌరుషంతో ఏం పని లేదన్నా. పౌరుషంతో ఫ్రీగా వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్ అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు కదా అన్నారు. వైఫై కూడా వాడుకోలేరు మీరు. ఆ స్టేజ్కి ఉంది. పౌరుషం తీసేసి వైఫై పాస్వర్డ్లు అందరికీ చెప్పండి. నెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది నేను చెప్పదలుచుకున్నది.
కనీసం ఈ 2025లో డెవలప్ అవుదాం. ఒకవేళ డెవలప్ అయ్యాను అనుకో, పెద్ద పెద్ద ఇల్లు కార్లలో తిరగాల్సి వస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ తో తిరిగే టైం కూడా ఉండదు. ఇన్ని రోజులు కలిసి తిరిగి ఈ సంవత్సరం విడిపోవాల్సి వస్తుంది. లేదు మీరు ముఖ్యమరా నాకు, మీకోసమైనా డెవలప్ అవ్వను. 31st దావత్కి 1000 రూపాయలు ఇచ్చుడట. నా దగ్గర ₹1 లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుడేమో. ఎవరు తెచ్చినా కానీ ఇప్పుడు నాకు కావుసినాడు అది సట్టాయే. అట్లా నేను తాగుడు బంద్ చేసిన. ఉత్త 1000 రూపాయలు దండిగా అవుతుంది. ఉత్త 100 రూపాయలు థమ్స్అప్ బాటిల్ తెచ్చి తాగురా అంటారు బాగా. అట్లా ఎట్లేదు అట్లా నేను కౌసు తింటా. నా 500 తెల్లగాలు తెప్పించుకుంటా. ఆవు మరి బీర్లు వాళ్ళు కాటలు బీర్లు తాగితే నేను ఉత్తాయి చూడండి మిట తెల్లగాలు తాగుతా బరాబర్.